హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్ తెగ్గురు ఛానల్ నుండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. మనం యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించడం ఎలా. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ మీకు నేను ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి వచ్చే వ్యూస్ బట్టి మనం డబ్బులు సంపాదించడం అని. కానీ అది కాదు. మనం యూట్యూబ్ ఛానల్లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఆ సెట్టింగ్స్ చేస్తే తప్ప మనం ఎర్న్ చేయలేం. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో. ఇంటర్నెట్ ఆన్ చేయండి. ఇంటర్నెట్ ఓపెన్ చేశాక గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక మనకు రైట్ కార్నర్లో సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ పై క్లిక్ చేయండి అండ్ ఎంటర్ యువర్ మెయిల్. మీరు మీ మెయిల్ అడ్రస్ టైప్ చేయండి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ టైప్ చేయండి. పాస్వర్డ్ టైప్ చేశాక మనకు యూట్యూబ్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది. మనకు యూట్యూబ్ ఓపెన్ అయ్యాక మనకు రైట్ కార్నర్లో కాంటాక్ట్ లోగో సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అది ఓపెన్ అయ్యాక క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అది ఓపెన్ చేశాక ఒకవేళ ఇంతకుముందు ఛానల్ క్రియేట్ చేయని వాళ్ళకి క్రియేట్ ఏ ఛానల్ అని వస్తుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. అది చూసుకోండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ క్రియేటర్ స్టూడియోలో ఆప్షన్స్లో ఛానల్ అని ఉంటుంది. ఛానల్ పై క్లిక్ చేయండి. ఛానల్ క్లిక్ చేశాక మనకు వెరిఫై అని వస్తుంది. ఇక్కడ నాని ప్రశాంత్ అని ఉంది కదా, కింద వెరిఫై అని వస్తుంది. మనకు ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ మీ ద వెరిఫికేషన్ కోడ్ సెలెక్ట్ చేయండి. మనకు ఫోన్ నంబర్ టైప్ చేయండి. మీరు మీ నంబర్ టైప్ చేశాక సబ్మిట్ చేయండి. మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్. మీరు టైప్ చేసిన మొబైల్ నెంబర్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ టైప్ చేయండి. అండ్ టైప్ చేశాక సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు వెరిఫైడ్ అని వస్తుంది. కంగ్రాచులేషన్స్. అండ్ నా మళ్ళీ ఇక్కడ మానిటైజేషన్ అని ఉంటుంది. ఛానల్లోనే మానిటైజేషన్ అని ఉంటుంది. మనకు యూట్యూబ్ నుండి మనీ రావాలంటే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసి ఉండాలి. ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక ఇక్కడ మళ్ళీ ఎనేబుల్ మై అకౌంట్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చే 3 టర్మ్స్ అండ్ కండిషన్స్ని అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేశాక ఐ యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. అండ్ మనకి మళ్ళీ ఛానల్లోకి వెళ్ళండి. అండ్ మానిటైజేషన్ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మానిటైజేషన్ అనేది ఎనేబుల్డ్ ఉంది. ఇక్కడ మనం వ్యూ మానిటైజేషన్ సెట్టింగ్స్ దానిపై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకు మనీ రావాలంటే మనం ఖచ్చితంగా గూగుల్ యాడ్సెన్స్ అనేది లింకప్ చేయాలి. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్. అది ఎలా చేయాలంటే ఇక్కడ గైడ్లైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. అందులో కింద నుండి సెకండ్ ఆప్షన్ హౌ విల్ బీ ఐ పేడ్ అని ఉంది. దానిపై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో అసోసియేట్ అండ్ యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంది. మళ్ళీ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మానిటైజేషన్ ఇది మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు వెల్కమ్ టు యాడ్సెన్స్ అని వస్తుంది. సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. సైన్ ఇన్ పై క్లిక్ చేశాక మనకు ఇక్కడ ఆటోమేటిక్గా మై వెబ్సైట్ అనేది మీ ఛానల్ అడ్రస్ వెబ్ అడ్రస్ అనేది తీసేసుకుంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ థర్డ్ బ్లాక్లో మన యువర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. మనం ఇన్ఫర్మేషన్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ కంట్రీ అనేది ఇండియా, టైం జోన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఇందులో వెతకలేకపోతే కంట్రీ అనేది ఒకసారి వేరే కంట్రీ సెలెక్ట్ చేసి మళ్ళీ మన ఇండియాని సెలెక్ట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు టైం జోన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కోల్కతా. అండ్ అకౌంట్ టైప్ అనేది ఇండివిజువల్ ఆర్ బిజినెస్, అది మీ ఇష్టం. ఐ ప్రిఫర్డ్ ఇండివిజువల్. అండ్ అడ్రస్ లైన్ మీ అడ్రస్ టైప్ చేయండి. మీ అడ్రస్ టైప్ చేశాక సెకండ్ లైన్ కూడా టైప్ చేయండి. అండ్ టౌన్ మీరు ఏ టౌన్లో ఏ సిటీలో ఉంటారో సిటీ నేమ్ టైప్ చేయండి. అండ్ మీ పోస్టల్ కోడ్
పోస్టల్ కోడ్ చేశాక టైప్ చేశాక స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫోన్ నంబర్, యువర్ ఫోన్ నంబర్. అండ్ మళ్ళీ ఇక్కడ కింద యాడ్సెన్స్ ఈమెయిల్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఇది ఒకసారి చదివి అన్నిటికీ ఎస్ అని క్లిక్ చేయండి, ఎస్ పై క్లిక్ చేయండి. అండ్ అన్నీ క్లిక్ చేశాక సబ్మిట్ మై అప్లికేషన్ కింద సబ్మిట్ మై అప్లికేషన్ పై క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ సబ్మిట్ అయ్యాక ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తుంది. గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, యాడ్సెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తుంది. అండ్ ఎస్ పై క్లిక్ చేసి యాక్సెప్ట్ కొట్టండి. అండ్ అప్పుడు మీకు రీడైరెక్ట్ అవుతుంది యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతాక మీకు ఇక్కడ మీద రిమైండర్ వస్తుంది. అదేంటంటే మనకు యువర్ యాడ్సెన్స్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ ఈస్ బీయింగ్ రివ్యూడ్. You will be receive an email regarding the status of your application within about a week. మనకు మన యాడ్సెన్స్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసాం కాబట్టి దాని స్టేటస్ ఏందనేది మనకు 1 వీక్లో వస్తుంది ఈమెయిల్. మనకు 1 వీక్ కానీ అక్కడ వితిన్ అబౌట్ ఏ వీక్ అని ఇచ్చిండు, కాకపోతే మనకు తొందరనే వస్తుంది, మనకు చాలా తొందరలో వస్తుంది. నాకైతే ప్రీవియస్ అకౌంట్కి 2 అవర్స్లో వచ్చింది. మనకు ఏమని మెయిల్ వస్తుందంటే మీకు యాడ్సెన్స్ నో రిప్లై నుండి కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది. అండ్ యువర్ సైట్ ఈస్ కనెక్టెడ్ విత్ యాడ్సెన్స్ అని అదే మెయిల్లో టెక్స్ట్ చేసి ఉంటుంది, కాబట్టి అది మీరు చూసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మళ్ళీ ఛానల్లోనే అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. అండ్ కిందికి వస్తే మానిటైజ్ విత్ యాడ్స్, మానిటైజ్ విత్ యాడ్స్ అని ఉంటుంది, అది ఆల్వేస్ క్లిక్ చేయండి. అండ్ గాట్ ఇట్. అండ్ సేవ్ చేయండి మళ్ళీ మీద. అండ్ ఇలా సేవ్ చేస్తే మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మానిటైజ్ అవుతుంది విత్ యాడ్స్. అండ్ మీరు ప్రతిసారి మానిటైజ్ చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా అది మానిటైజ్ ఆప్షన్లే యాక్టివేట్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు మానిటైజ్ అయ్యి మీ అప్లోడ్ అయ్యాక మనకు వీడియో మేనేజర్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకు ఇక్కడ వీడియో డీటెయిల్స్ వస్తుంది, ఇక్కడ మనకు మానిటైజ్ అయ్యి ఇక్కడ మనకు ఇక్కడ డాలర్ సింబల్ వస్తుంది, కాబట్టి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయినట్టు. మరి మీరు ఇదే రోలో చూసుకుంటే మీద ఫస్ట్ ఆప్షనే డాష్ బోర్డ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మన వీడియోస్ అన్నీ ఎన్ని ఉన్నాయో, వాచ్ టైం, వ్యూస్, సబ్స్క్రైబర్స్ కౌంట్ అన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కింద మనకు యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంటుంది డాలర్స్లో. నాకైతే ప్రస్తుతం ఇప్పుడు 00 ఉంది, కాబట్టి ఆప్షన్స్లో మై ఛానల్ పై క్లిక్ చేయండి. మై ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఛానల్లో చూస్తే మీ ఛానల్ లేఅవుట్ అనేది ఇలానే సింపుల్గా ఉంది. ఇది కస్టమైజ్ చేయాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అక్కడ కస్టమైజ్ ద లేఅవుట్ ఆఫ్ యువర్ ఛానల్ అనే ఆప్షన్ పై యాక్టివేట్ చేయండి అండ్ సేవ్ చేయండి. సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఛానల్ లేఅవుట్ అనేది మారిపోతుంది. ఇలా హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, ఛానల్స్, అబౌట్ అనే కేటగిరీస్లోకి డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు మీ మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశారు, కాబట్టి మీరు ఫ్యూచర్లో ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్కి వచ్చే వ్యూస్ రెస్పాన్స్ని బట్టి మీ రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది. So that is all about monetization process. And now you can earn money from YouTube for your videos. చూసారుగా ఫ్రెండ్స్ ప్రాసెస్ ఏంటో. మనకు మన యూట్యూబ్ అకౌంట్లో యాడ్ అయిన మనీ మన చేతికి రావాలంటే మన ఎస్టిమేటెడ్ రెవెన్యూ మినిమం $100 కావాలి. మన ఎస్టిమేటెడ్ రెవెన్యూ $100 అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు గూగుల్ నుండి ఒక లెటర్ వస్తుంది, ఏమనంటే మన డబ్బులు రీడింగ్ చేసుకోమని వస్తుంది. అప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ అదంతా ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు మన డబ్బులు మన చేతికి వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.